వ్యక్తులు మన సాములు శ్రీనివాసులు గారు, కోటా బ్రదర్స్ శ్రీనివాసులు అండ్ రాజ్ కుమార్ గారు ద్వారా వారికి ఒక అవార్డు అందజేయడం జరిగింది. థ్యాంక్ యూ సాములు సార్. ప్లీజ్. సభకు నమస్కారము. ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ నాకు సన్మానం చేయడం చాలా గర్వంగా ఉంది. అయితే గత 33 సంవత్సరాల నుంచి మనం అందుల కొరకు పాఠశాల మరియు కాలేజీ రన్ చేస్తుంది. ఇందులో 640 మంది విద్యార్థులు ఉచిత భోజన వసతులు సౌకర్యం కల్పించడమే కాకుండా వాళ్ళకి చదువు చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి మన మానవ హక్కుల సంబంధం ఏంటి అంటే, అంధుడైనప్పటికీ కూడా వాళ్ళను మనం ఏమీ పనికిరారు అని మనం మూలకు వేయకుండా వాళ్ళకు కూడా మనలాగానే చదువుకొని మనలాగానే ఉద్యోగం చేసి గౌరవంగా సమాజంలో బ్రతకాలన్న ఉద్దేశమే అది మనం మానవ హక్కుల కోరిక. ఈరోజు అంటే మనం ఏంటంటే వాళ్ళని దయాదాక్షిణ్యాలతో చూడొద్దండి. ప్రతి విద్యార్థికి, అంధుడు కానివ్వండి మామూలు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కల్పించి వాళ్లకు మనం సమానంగా చూసినప్పుడు వాళ్ళు పైకి రాగలరు. ఈరోజు మా పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎంతోమంది బ్యాంకుల్లో మేనేజర్సు, అసిస్టెంట్ మేనేజర్సు, డిప్యూటీ మేనేజర్స్, క్లర్క్స్, స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, బ్యాంకుల్లో కాకుండా మల్టీనేషనల్ కంపెనీస్లో కూడా వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. ఈరోజు ఏంటంటే ప్రభుత్వానికే కాకుండా, కుటుంబానికే కాకుండా, సంఘానికే కాకుండా వాళ్ళు సంపాదించి గౌరవంగా బ్రతికి ప్రభుత్వానికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయగలుగుతున్నారు. అంటే వెల్త్ క్రియేటర్స్, దే హ్యావ్ బికమ్ వెల్త్ క్రియేటర్స్ ఫర్ ద గవర్నమెంట్. దే ఆర్ నో లాంగర్ డిపెండెంట్. ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే వాళ్లకు మనం చదువుకునే హక్కు కల్పించి వాళ్ళకు సరైన ఆహార వసతులు కల్పించడం ద్వారా వాళ్ళని మనం పైకి తీసుకురాగలుగుతున్నాం. ఈరోజు మన సంస్థలో చదివిన విద్యార్థులు ఎంతోమంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, నేషనల్ లా స్కూల్లో కానీ, ఐఐటీలో కానీ, IIITలో కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో చదువుతున్నారు. గత సంవత్సరం మా పాఠశాలలో చదివిన విద్యార్థులు 3 IIM అహ్మదాబాద్ సీట్ సంపాదించగలిగినారు. అంటే టాప్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా అట్లాంటి ప్లేస్లో కూడా వాళ్ళు చదవగలుగుతున్నారు. ఇండోర్లో 2 విద్యార్థులకు సీట్ వచ్చింది. నేషనల్ లా స్కూల్లో చదువుతున్నారు. ఇదంతా సాధ్యపడింది అంటే వాళ్ళకి మనం ప్రత్యేక అవసరాలు తీర్చడం లేదండి. వాళ్ళకు మానవ హక్కులు, సరైన హక్కులు మన పిల్లలతో పాటే వాళ్ళకు కూడా మనం చదివించే అవకాశాలు కల్పించడం ద్వారా వాళ్ళు ఈరోజు పైకి రాగలుగుతున్నారు. ప్రభుత్వానికి కూడా వాళ్ళు ట్యాక్స్ కట్టగలుగుతున్నారు, గౌరవంగా బ్రతుకుతున్నారు. మనమంతా ఏంటంటే దయాదాక్షిణ్యాలతో కాకుండా వాళ్లకు రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు వర్క్, రైట్ టు ఎంప్లాయ్మెంట్, ఈ ఫెసిలిటీస్ కల్పించడం ద్వారా మనం సంఘానికి ఎంతో మేలు చేయగలుగుతున్నామన్నదే ఈ ఉద్దేశం. ఈ సందర్భంగా నాకు అంటే 4 మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చారు. చాలా మంచిదండి. అంటే మానవ హక్కులు అంటే మనం బ్లైండ్ వాళ్ళని మనం మూలకేయద్దు. తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ ఏంటంటే అరే నీకు చూపు లేని పిల్లోడా అంటారు. అదంతా మనం మర్చిపోవాలి. మనం మర్చిపోయి వాళ్ళకి కనుక చదువుకునే అవకాశం, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ భారతదేశంలో ఫస్ట్ టైం స్థాపించింది మనం. ఈరోజు మనకు అంతర్జాతీయంగా రికగ్నిషన్ ఉంది. మన పాఠశాల కాలేజీ బేగంపేటలో లొకేట్ ఉంది, అంతర్జాతీయ మ్యాప్లో ఉంది. మనము శ్రీలంక, కాంబోడియా, ఇథియోపియా, సోమాలియా ఇవి కాకుండా లాస్ట్ ఇయర్ స్విట్జర్లాండ్ నుంచి కూడా టీచర్స్ వచ్చి మన దగ్గర ట్రైనింగ్ చేశారు. అంటే అంత ముందుకు పోగలుగుతుంది సంస్థ. మీ అందరినీ కోరుకునేది ఏంటంటే మీరు కనుక ఎక్కడైనా సంఘంలో బ్లైండ్ పిల్లల్ని చూస్తే మా సంస్థకు పంపించగలరు. అన్ని వసతులు మనం ఫ్రీగా కల్పించి వాళ్ళను చదివించేది, వాళ్ళని భవిష్యత్తు తీర్చిదిద్దగలుగుతున్నాం. తల్లిదండ్రులు అడ్మిట్ చేయడానికి వచ్చినప్పుడు
కంట్లో నీళ్లు ఉంటుంది. ఇంకా వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీ కంటి నీరు అక్కర్లేదు, తుడుచుకోండి. భవిష్యత్తులో మీరు సంతోషంగా ఉంటారు, పిల్లలు బాగా పైకి వస్తున్నారు. చదవడమే వాళ్ళకి ముఖ్యం. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాం. తప్పకుండా మీ యొక్క సహకారాన్ని తప్పకుండా